లోక్పాల్ చట్టం అమల్లోకి వచ్చి 5 ఏళ్ల తర్వాత ఎన్నికల ఏడాదిలో లోక్పాల్ చైర్మన్ సభ్యుల నియామకం కోసం కేంద్రం దరఖాస్తులు ఆహ్వానించింది. ఫిబ్రవరి 22లోగా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత నిబంధనలతో కూడిన ప్రకటనను ఈ మేరకు కేంద్రం విడుదల చేసింది. ఈ నెలాఖరులోగా లోక్పాల్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. లోక్పాల్ చైర్మన్ సభ్యుల ఎంపిక ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. లోక్పాల్ చైర్మన్ కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు అర్హులు. నిష్కళంకమైన సమగ్రత, అసాధారణ సామర్థ్యాన్ని వారు కలిగి ఉండాలి. అవినీతి వ్యతిరేక విధానం, ప్రజా పరిపాలన, విజిలెన్స్, ఆర్థిక, న్యాయ, మేనేజ్మెంట్ రంగాల్లో 25 ఏళ్లకు మించి అనుభవం కలిగిన వారు లోక్పాల్ సభ్యులుగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 45 ఏళ్లలోపు వయస్సున్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. నిబంధనల ప్రకారం లోక్పాల్లో ఒక చైర్మన్, గరిష్టంగా 8 మంది సభ్యులు ఉండాలి. వీరిలో 4 న్యాయ సభ్యులై ఉండాలి. 50% కంటే తక్కువ కాకుండా లోక్పాల్లో సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు మహిళల నుంచి ప్రాతినిధ్యం వహించాలి. లోక్పాల్ చైర్మన్ సభ్యులు 5 ఏళ్లు లేదా 70 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు. లోక్పాల్ చైర్మన్ కు జీతభత్యాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సరిసమానంగా ఉంటాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సరిసమానంగా లోక్పాల్ సభ్యుల జీతభత్యాలుంటాయి. దరఖాస్తుకు తుది గడువు ఫిబ్రవరి 22వ తేదీగా నిర్ణయించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో లోక్పాల్ సెర్చ్ కమిటీ గత నెలలో సమావేశమైన తర్వాత ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది. లోక్పాల్ సెర్చ్ కమిటీ కొన్ని పేర్లను ప్రధాని మోదీ నేతృత్వంలోని లోక్పాల్ ఎంపిక సంఘానికి పంపనుంది. లోక్పాల్ చైర్మన్ సభ్యులు తమ పదవీ కాలం తర్వాత ప్రభుత్వం నుంచి లాభదాయక పదవులు చేపట్టరాదు. లోక్పాల్ పదవీకాలం ముగిసిన తర్వాత 5 ఏళ్ల వరకు వారు చట్టసభ ఎన్నికల్లో లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయరాదు.